హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనందరం ఎంతో ఇష్టంగా తినే క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 1 kg క్యాలీఫ్లవర్ని మీడియం సైజ్ ఫ్లోరెట్స్ కింద కట్ చేసుకొని క్లీన్ చేసుకొని డ్రై చేసుకోండి. ఒక మీడియం సైజ్ ప్యాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్ తీసుకోవాలి. ఈ మస్టర్డ్ సీడ్స్ని ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు ఆవాలు బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఒక ప్యాన్లోకి 1.5 కప్ ఆయిల్ తీసుకొని హీట్ చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లార్చి ఉంచుకున్న మెంతుల్ని ఆవాల్ని ఒక చిన్న మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. 3 బిగ్ సైజ్ లెమన్స్ తీసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. 10 గార్లిక్ క్లోవ్స్ పీల్ ఆఫ్ చేసుకొని ఉంచుకోండి. 1/2 కప్ రెడ్ చిల్లీ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకోండి. 1.5 టేబుల్ స్పూన్స్ టర్మరిక్ తీసుకోవాలి. డ్రై చేసుకొని ఉంచుకున్న క్యాలీఫ్లవర్లోకి రెడ్ చిల్లీ పౌడర్ని, టర్మరిక్ పౌడర్ని, ఆవాలు మెంతుల పౌడరు, సాల్ట్ని, గార్లిక్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పికిల్ 3 to 4 months నిల్వ ఉంటుంది. ఎప్పుడు తిన్నా ఫ్రెష్గానే ఉంటుంది. లంచ్ కానీ డిన్నర్ కానీ మొదటి ముద్ద పికిల్తో తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎన్ని వంటలు ఉన్నా పికిల్కే ఫస్ట్ ప్రయారిటీ. ఈ పికిల్ భోజన ప్రియులకి ఒక అపెటైజర్. పచ్చళ్ళు ఇష్టపడిన తెలుగు వాళ్ళంటూ ఉండరు. ఉప్పు, కారం, పసుపు, మసాలాలన్నీ కూడా బాగా ముక్కలకు పడేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఉంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకు ఆయిల్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నేను ఈ పికిల్ చేయడానికి పీనట్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ పికిల్లోకి నేను 1.5 కప్ ఆయిల్ని 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ మాత్రమే వేసుకున్నాను. మనకి కావాలంటే ఇంకా ఆయిల్ పడేటట్టు ఉంటే ఒక రోజు తర్వాత సాల్ట్ని ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ముక్కలన్నిటికీ మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ముందుగా తీసుకొని ఉంచిన లెమన్ జ్యూస్ని ఈ క్యాలీఫ్లవర్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పులుపు కానీ సరిపోకపోతే ఒక రోజు తర్వాత టేస్ట్ చూసుకొని లెమన్ యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుని ఉంచుకున్న ఈ పచ్చడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని ఒకరోజు స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. దీనివల్ల మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. 1 డే తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ పులుపు కానీ తగ్గితే లెమన్ని సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నోరూరించే పికిల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.